హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు ఆఫిషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శాతవాహనులకు సంబంధించిన గ్రంథాలు కానివ్వండి, శాసనాలు కానివ్వండి, రచనలు కానివ్వండి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తరువాత ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నానాఘట్ శాసనంను వేయించింది మొదటి శాతకర్ణి యొక్క భార్య అయిన నాగనిక. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి హతిగంప శాసనం. ఈ శాసనాన్ని కళింగరాజు కారవేలుడు వేయించాడు. తరువాత థర్డ్ వన్ వచ్చేసి గుణాఢ్యుడు రచించిన రచన బృహత్కథ. తర్వాత శర్వవర్మ రచించిన రచన కాతంత్ర వ్యాకరణం. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి వాత్సాయనుడు రచించిన రచన కామసూత్రం. తరువాత ఇక్కడున్న గ్రంథాలు కనుక చూసుకున్నట్లయితే సిక్స్త్ వన్ సోమాదేవుడు రచించిన గ్రంథం కథ సరిసాగరం. అదేవిధంగా సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే క్షేమేంద్రుడి రచించిన గ్రంథం బృహత్కథ మంజరి. ఎయిత్ వన్ వచ్చేసి హరిసేనుడు రచించిన గ్రంథం బృహత్కథ కోసం. అదేవిధంగా నైన్త్ వన్ వచ్చేసి వరహామి హురుడు రచించిన గ్రంథం బృహత్ సంహిత. తర్వాత 10th వన్ వచ్చేసి హరుడు రచించిన గ్రంథం గత సప్తశతి. తరువాత 11th వన్ చూసుకున్నట్లయితే జయవల్లాభుని యొక్క గ్రంథం వజ్జలగ్గ. అదేవిధంగా 12th వన్ వచ్చేసి భానుడి యొక్క గ్రంథం హర్షచరిత్ర. 13th వన్ వచ్చేసి కుతూహలుడి యొక్క గ్రంథం లీలావతి పరిణయం. తరువాత గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం కనుక చూసుకున్నట్లయితే నాసిక్ శాసనం. అదేవిధంగా మూడో పులోమామి మేకద్రోణి శాసనంను వేయించాడు. తరువాత లాస్ట్ వన్ వచ్చేసి బట్టిప్రోలు నిగమ సభ శాసనంను కుబేరుడు వేయించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించిన ఇలాంటి అప్డేట్ అయినా పొందడానికి నా ఆఫిషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, జై కిసాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.